సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తోగుట సిఐ షేక్ లతీఫ్ ఆలయాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్ సర్పంచ్ అనురాధ రమేష్, ఉప సర్పంచ్ ఆది బాలకృష్ణతో పాటు పాలకవర్గ సభ్యులు కార్యక్రమంలో ఉన్నారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని సిఐ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దౌలతాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, కానిస్టేబుల్ సతీష్, స్వామి, సాయి చరణ్ కుమార్, దేవరాజ్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు. రేపు శివరాత్రి సందర్భంగా ఈరోజు శివరాత్రి శంభూజీ గుట్టని సందర్శించి దీనికి తగ్గట్టు కట్టుదిట్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సర్వే జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏమన్నా ఇప్పుడు ఎల్లుండి బండ్ల కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ రూట్ను కూడా చెక్ చేసి దాన్ని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు మంచిగా దాన్ని ఒక పౌడబండిగా మట్టి కానీ అన్ని మొరం కానీ అన్ని రకాల కలర్స్ వేసి చాలా ఆహ్లాదకరంగా చేసినందుకు అతను కూడా మేము కొన్ని సూచనలు ఇచ్చినాం. ఆ సూచనలు కూడా అతను దానికి తగ్గట్టు ఈ 2-3 గంటల్లో దాన్ని కంప్లీట్ చేస్తానన్నాడు. ప్రజలకు ఎలాంటి సౌకర్యం లేకుండా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ బందోబస్తుని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేయడానికి ఉద్దేశంతో ఈరోజు వచ్చి సందర్శించడం జరిగింది. ప్రజలందరూ ఎక్కువ మోతాదులో అందరూ కూడా పాల్గొని దేవుని దర్శనం చేసుకుని దేవుని కృప మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మనకు రాబోయే శివరాత్రిని పురస్కరించుకొని దౌలతాబాద్ మండలంలోని శంభుని గుట్ట వద్ద జరిగే మహాజాతరకు వివిధ గ్రామాల నుంచి మరియు చుట్టుపక్కల మండలం నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి పోలీస్ పరంగా అంటే ఇక్కడ నేను ఈ పరిసరాలన్నింటినీ పర్యవేక్షించినాను. ఇక్కడ సిబ్బంది కూడా దాన్ని చాలా అద్భుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండాను సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మా పోలీస్ పరంగా కూడా అంటే లా అండ్ ఆర్డర్ పరంగా కానీ వేరే విధంగా కానీ దొంగలు దృష్టిలో పెట్టుకో కానీ ట్రాఫిక్ రూల్స్ని దృష్టిలో పెట్టుకుని కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ తరఫున కూడా మేము పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ పరంగా ఆలోచిస్తే ఇంత పెద్ద జాతర కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది, మరియు దొంగల నుంచి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మరియు పోలీసు యొక్క నియమ నిబంధనలను వాళ్ళు పాటించినట్లయితే ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ఈ జాతరను అందరూ ప్రశాంతంగా ప్రతి ఇంటికి చాలా సంబరంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరూ కూడా ఎలాంటి ఇబ్బందిగా జరగకుండా పోలీసు వారి తరఫున మేము మీకు మంచి సూచనలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శంభుదేవుని దౌలతాబాద్ విలేజ్ నందు శ్రీ స్వయంభూ శంభుదేవుని యొక్క ఆలయము ఆదివారం ఉపవాస పూజలు, సోమవారం రోజు జాతర, బోనాలు, ఎడ్ల బండ్లు తిరగడం ఉంటుంది. మాకు అన్ని శాఖల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ మంచి సహకారాలు అందిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. డిపార్ట్మెంట్ తరఫున మా సారు స్థానిక ఎస్ఐ అరుణ్ కుమార్ సారు చాలా శ్రద్ధ తీసుకొని ప్రతి పని ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి ప్రతి క్షణం చూడడం జరుగుతుంది. ఏ లోటుపాట్లు ఉన్నా మాకు సూచనలు ఇస్తున్నారు. వాళ్ళ సూచనలు మేము తప్పనిసరిగా పాటించుకుంటూ ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎవరైతే విఐపీలు ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా తరపున మేము అన్ని విధాల ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆ శంభుదేవుని దయవలన ఈ యొక్క కార్యక్రమం మంచిగా జరగాలని, ఆ దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండాలి, అందరూ బాగుండాలని, ఊరు అందరు చల్లంగా ఉండాలని, పాడి పంట ఎడ్లు వ్యవసాయం అందరు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఈరోజు మన దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం జాతర సందర్భాన్ని పురస్కరించుకొని దౌలతాబాద్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ చైర్మన్ ఆధ్వర్యంలో, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అణువణువున పారిశుద్ధ్యం కానీ ప్రతి అంశం కానీ చాలా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా మన గౌరవ స్థానిక ఎస్ఐ గారు కూడా పరిశీలించి తన వంతు ఖచ్చితంగా దీన్ని బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తామని మాతో విన్నవించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని కార్యక్రమం కాబట్టి ఎలాంటి సంఘటనలు జరగకుండా వారు కూడా మాకు హామీ ఇచ్చారు. మేము భద్రత పూర్తి బాధ్యత తీసుకుంటామని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మరియు గ్రామ భక్తులు కానీ వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ చైర్మన్ తరఫున మేము ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి వచ్చే భక్తులకు కూడా స్వాగతిస్తున్నాం. ధన్యవాదాలు.